రైట్ నా నెక్స్ట్ మెథడ్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్. సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్. ఇక్కడ రెండు విషయాలన్నా, ఒకటి సమ్ టోటల్ గురించి మాట్లాడుతున్నాడు, అలాగే ఇయర్స్ లైఫ్ ఇయర్స్ గురించి మాట్లాడుతూ మనం చెప్పిన మెథడ్ ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది నిత్య. Yes, sir. రైట్ నేను ఆల్రెడీ నన్ను క్లాస్ లో అనుకున్నాం ఇది. సో నిత్య చెప్పమ్మా ఇది ఇయర్స్ కి సంబంధించిన మెథడ్ ఏంటి? Straight line method. స్ట్రైట్ లైన్ మెథడ్. వెరీ గుడ్. సో స్ట్రైట్ లైన్ మెథడ్ కి సంబంధించినటువంటి ఇయర్స్ ఏదైతే ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా ఇయర్స్ ని బేస్ చేసుకున్నటువంటి మెథడ్. దీనికి పెద్ద లాజిక్ లేదు, అలాగే ఈ మెథడ్ ఎవరు కూడా పెద్దగా యూజ్ చేసేది కూడా ఉండదు నాకు. జస్ట్ పేరుకు మెథడ్ ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తాం తప్ప ఈ మెథడ్ అస్సలు ఎవ్వరు కూడా ప్రాక్టికల్ లైఫ్ లో యూజ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ముందే చెప్తున్నా. రైట్ అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ అంటే ప్రతి ఇయర్ ని ఒక డిజిట్ ఒక నెంబర్ కింద కౌంట్ చేసి వాడు ఈ మెథడ్ ని ఫాలో అవుతాడు. ఈ మెథడ్ లో సింపుల్ గా డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటి అంటే కనుక స్క్రాప్ వాల్యూ బై లైఫ్ సార్. కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై లైఫ్. డిప్రిసియబుల్ అని చెప్తాను. సో డిప్రిసియబుల్ అమౌంట్ ఇంటూ రిమైనింగ్ లైఫ్ by in total digits. life. Right, and in digits. Yes, sir. Division total life Of the asset in in digits. digits. Digits లోపల టోటల్ లైఫ్ అంతటి ఇన్ డిజిట్స్ లో రాయాలి. రైట్ అన్న. ఇక్కడ Yes. ఇంక్లూడింగ్ ప్రెసెంట్ ఇయర్. మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా ప్రెసెంట్ ఇయర్ ని కూడా కన్సిడర్ చేసి చెప్పాలి. ఓకేనా? Yes, sir. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత దాని మీద ఉన్నటువంటి ఇలిస్ట్రేషన్ సాల్వ్ చేద్దాం. Okay, sir. రైట్, ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అర్థం చేయను. నేను ఒక మిషన్ ని కొన్నాను, దాని వాల్యూ 5 lakhs. Yes, sir. మిషన్ ని కొన్నాను, ఒక 5 lakhs దాని వాల్యూ. సో దాని యొక్క లైఫ్ వచ్చి 4 years. స్క్రాప్ వాల్యూ 50,000. రైట్ నా? Yes, sir. ఈ క్వశ్చన్ లో ఇది డేటా. సో ఎప్పుడు డిప్రిసియేషన్ కట్టాలన్నా 3 ఎలిమెంట్స్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. థియరీ అదే కదా, కాస్ట్ ఆఫ్ ది అసెట్, ఎస్టిమేటెడ్ లైఫ్, ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ. Yes, sir. రైట్. లైఫ్ ఇన్ ఇయర్స్, ఈ మెథడ్ లో ఇయర్స్ అనేది లైఫ్ ఉంటే సరిపోతుందన్న. అదే మిషన్ అవర్ మెథడ్ అయితే లైఫ్ ఎలా ఉండాలి? అవర్ లో ఉండాలి సార్. హవర్ లో ఉండాలి. అదే ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ అయితే లైఫ్ ఎలా ఉండాలి? క్వాంటిటీ ఎక్స్ట్రాక్టివ్. ప్రొడక్షన్ యూనిట్స్ క్వాంటిటీలో ఉండాలి, యూనిట్స్ లో ఉండాలి. డిప్లీషన్ అయితే క్వాంటిటీలో ఉండాలి. క్వాంటిటీ ఎక్స్ట్రాక్టెడ్, ఇట్ కెన్ బి టన్స్, ఇట్ కెన్ బి కేజీస్, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్. yes sir. రైట్. న్యాచురల్ రిసోర్స్ సంబంధించినటువంటి క్వాంటిటీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటే దాని ప్రకారం ఉండొచ్చు. yes sir. రైట్ అండి. ఇప్పుడు దీనిలో మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇది 4 years కదా, ఫస్ట్ ఇయర్ మనం ఫస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ ఇయర్ చాలా జాగ్రత్తగా వినాలి ఎగ్జాంపుల్. దీన్ని బట్టి మనం రిమైనింగ్ ఈజీగా చేయొచ్చు. ఓకే సార్. రైట్ అండి. సో డిప్రిసియేషన్ ఫార్ములా ఫస్ట్ ఇయర్ లో యాజ్ పర్ ది ఫార్ములా డిప్రిసియబుల్ అమౌంట్ అంటే ఏంటన్నా? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ సార్. రైట్. కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ డిప్రిసియబుల్ అమౌంట్. 4,50,000 మల్టిప్లైడ్ విత్ రిమైనింగ్ లైఫ్ అంటే ఎంత? ఫస్ట్ ఇయర్ అంటే రిమైనింగ్ లైఫ్ 3 years సార్. 3 years. కానీ రాంగ్, ఇక్కడ ఇంక్లూడింగ్ ప్రెసెంట్ ఇయర్ చెప్పాలి. అంటే 4 years రాయాలంటే 4 రాయాలి. ఓకే సార్. అక్కడ ఇక్కడ ఉన్న ఒకే ఒక క్రిటికల్ థింగ్ రిమైనింగ్ లైఫ్ బట్ ఇంక్లూడింగ్ ప్రెసెంట్ ఇయర్. ఓకే సార్. ఇంక్లూడింగ్ ప్రెసెంట్ ఇయర్. ఓకే. ఫస్ట్ ఇయర్ ఎండ్ లో ఉన్నాం, ఫస్ట్ ఇయర్ ఎండ్ లో డిప్రిసియేషన్ కడతాం, కానీ మనకి రిమైనింగ్ లైఫ్ 3 years అని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంక్లూడింగ్ ప్రెసెంట్ ఇయర్ దట్ మీన్స్ 4 years. ఓకే సార్. రైట్ అండ్ డివిజన్. సో సమ్ ఆఫ్ టోటల్ లైఫ్ ఇన్ డిజిట్స్. టోటల్ లైఫ్ అంటే ఎంత? టోటల్ లైఫ్ 4 కదా. yes sir. 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 రాయాలి. టోటల్ లైఫ్ ఇన్ డిజిట్స్. ఓకే సార్. డిజిట్స్ రూపంలో రాయాలని, ఇది ఫార్ములా. ఓకేనా? yes sir. మీనింగ్ అర్థమవుతుంది కదా ఫార్ములాకి ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలో? అర్థమైంది సార్. రైట్. 4,50,000 మల్టిప్లైడ్ విత్ 4 బై సమ్ ఆఫ్ డిజిట్స్. ఫార్ములా ఉంటుంది ఒకటి సింపుల్ గా కనుక్కోవడానికి. ఇది 4 కాబట్టి కలిపేసి ఈజీగా 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10 అని. ఇలా కాకుండా అన్ని డిజిట్స్ ఉంటే సమ్ కనుక్కోవడానికి మ్యాథమెటిక్స్ లో ఫార్ములా ఉంటుంది. ఏంటన్నది? n into n plus 1/2 సార్. yes, n into n plus 1/2. సమ్ ఆఫ్ ఇయర్స్, సమ్ ఆఫ్ నెంబర్స్ సీక్వెన్స్ లో ఉంటే వాటి సమ్ కనుక్కోవడానికి ఫార్ములా n into n plus 1/2. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనేది yes sir. రైట్, దాని నుంచి కనుక్కోవచ్చు. సో క్యాలిక్యులేట్ చేస్తే n అంటే 4 అని, 4 into 4 plus 1/2 5/2. 2 అంటే 2 పోతుంది, 5 into 2 10 ఆటోమేటిక్ గా వాల్యుయేషన్. ఓకేనా? yes sir. వాటికి 4 years 5 years అయితే డైరెక్ట్ చేసేచ్చాను, కానీ ఒకవేళ ఎప్పుడైనా లైఫ్ 10 years ఇచ్చాడు, 20 years ఇచ్చాడు, అప్పుడు మనం ఏం చేయాలి? ఫార్ములా ఉపయోగించాలి. 1,80,000 క్యాన్సిల్. సో 45,000 into 4 1,80,000. 1,80,000. సో డిప్రిసియేషన్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ 1,80,000. అమ్మ ఇది అయిపోలేదే, ఇంకా కొంచెం జాగ్రత్తగా అర్థం. దీనిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఓకే సార్.
సో ఓన్లీ డిప్రిసియేషన్ కట్టడం ఒకటే మన అబ్జెక్టివ్ కాదు, రిమైనింగ్ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కూడా మనకి చాలా విషయాలు దీనిలో తెలియాలి. రైట్, నెక్స్ట్ సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్. సేమ్ 5 lakh minus 50,000 ఓకే, తర్వాత into 3 n in 10 sir. 10 టోటల్ లైఫ్ దిగించి 3 + 2 + 1 కాదు, టోటల్ లైఫ్. Yes sir. అది ఎప్పుడు మారదు, డివిజన్ లో ఉన్నది ఎప్పుడు కూడా మారదు. పాయింట్ నెంబర్ 1, ఓకేనా? Okay sir. 1,30,000 0 పోతుందన్న 4,45,000 into 3, 1,35,000 1,35,000 సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్, అంతేనా కదా? అంతే సార్. థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ అన్న 4,50,000 into 2/10 sir. సో దట్ ఈక్వల్స్ టు 90,000 sir. ఫోర్త్ ఇయర్ డిప్రిసియేషన్ 4,50,000 into 1 divided by 10 sir. 45,000. సో చెక్ చేసుకో, టోటల్ డిప్రిసియేషన్ 180 + 135 + 90 + 45 టోటల్ 180 plus 135 plus 90 plus 40. ఏ మెథడ్ అయినా చేయి, టోటల్ డిప్రిసియేషన్ షుడ్ ఆల్వేస్ బి ఈక్వల్స్ టు Scrap value sir. కాదు సార్, స్క్రాప్ వాల్యూ మైనస్ డిప్రిషియబుల్ depreciation అమౌంట్. is equals to depreciable amount. ఎస్ సార్. The total depreciation is equals to depreciable amount. The Yes. WDV is equals to స్క్రాప్ వాల్యూ. scrap value. ఓకేనా? వర్డింగ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రైట్ నా? Okay. ఓకే, నీకు ఇక్కడ దాకా ఇది అర్థమైనట్టే కదా? ఏమైనా డౌట్ ఉందా దీనిలో? అడ్వాన్స్ సార్. రైట్, ఇప్పుడు చిన్న దీన్ని కొంచెం సింపుల్ వే, కొంచెం వెరైటీగా వేరే యాంగిల్ లో కూడా ఆలోచించాలి, క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే సార్. ఇది ఇండివిజువల్ ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ కదా? అవును సార్. రైట్, నేను అంటాను బ్యాలెన్స్ ఆఫ్ మిషనరీ. నేను అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేయండి. బ్యాలెన్స్ ఆఫ్ మిషనరీ at the end of 3 years ఎంత అని క్వశ్చన్ అడిగాను నేను. బ్యాలెన్స్ ఆఫ్ మిషనరీ at the end of 3 years ఎంత అని క్వశ్చన్ అడిగాను నేను. క్యాలిక్యులేట్ ఎలా చేయాలన్నా, బ్యాలెన్స్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? SWDV కనుక్కోవాలంటే మైనస్ డిప్రిసియేషన్ మైనస్ చేస్తా ఉండాలి. కాస్ట్ లోంచి డిప్రిసియేషన్ మైనస్ చేసుకుంటే వెళ్ళాలి కదా? అవును సార్. స్టేట్మెంట్ తయారు చేసుకుంటే డిప్రిసియేషన్ స్టేట్మెంట్ గుర్తుందా? ఎస్ సార్, గుర్తుంది సార్. అప్పుడు నేను ఎలా చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా అంతా నా దగ్గర లేదు అనుకో, రైట్? నేను చెప్తున్న అర్థమవుతుంది. ఈ డేటా అంతా నా దగ్గర లేదు అనుకో, ఎస్ సార్. అప్పుడు నువ్వు ఆన్సర్ ఓన్లీ క్వశ్చన్ డేటా మాత్రమే ఉంది అన్న. ఇలా అడిగా నన్ను ఎలా చేస్తాం? స్టేట్మెంట్ తయారు చేయకపోయినా నీకోసం స్టేట్మెంట్ తయారు చేయాలన్నా. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఆన్ ఫస్ట్ ఇయర్ బిగినింగ్? 5 lakhs. 5 lakhs మైనస్ డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంత? సార్ మరి మైనస్ చేయాలి కదా సార్? మైనస్ ఎంత? డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంత? అంటే కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ చేసి కట్టాలి కదా సార్? క్యాలిక్యులేట్ చేయాల్సిందే కదా? అంటే ఈ క్యాలిక్యులేషన్ మళ్ళీ చేయాలా లేదా? చేయాలి సార్. చెయ్యాలా? లేకపోతే 1 lakh ఇటు వస్తుందా? రాదు సార్. రాదు నాన్న కదా? రాంగ్ అయిపోతుంది సార్. అవునా కదా? ఎస్ సార్. అంతేనా కదా? అంతే సార్. అలాగే నెక్స్ట్ మైనస్ డిప్రిసియేషన్ ఫర్ సెకండ్ ఇయర్ కూడా మైనస్ చేయాలా? చేయాలి సార్. రైట్ నా? నాకు ఎంత తెలియదు, జస్ట్ నెంబర్స్ నాకు తెలుసు కాబట్టి రాస్తున్నాను. కానీ యాక్చువల్గా 3 years కూడా నేను ఏం చేయాలి? మైనస్ చేయాలి. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. 3 years డిప్రిసియేషన్ నేను మైనస్ చేసి క్యాలిక్యులేట్ చేసి వర్కింగ్ లో చేసి డివైడ్ చేసి డిఫరెన్స్ చేస్తేనే నాకు ఎంత ఆన్సర్ వస్తుంది అన్నప్పుడు WDV వస్తుంది. నన్ను థర్డ్ ఇయర్ ఎండ్కి WDV వస్తుంది. ఎస్ సార్. అంతేనా కదా? అంతే సార్. అంటే నేను ఖచ్చితంగా 3 years యొక్క డిప్రిసియేషన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి సార్. టోటల్ 3 years డిప్రిసియేషన్ కనుక్కుని దాన్ని మైనస్ చేయాలి కదా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇదే. ఈ టోటల్ 3 years డిప్రిసియేషన్ ని కనుక్కోవడం ఎలాగా అంటే, సార్ ఇందాక కట్టాం కదా, ఇండివిజువల్ గా కట్టాలా? ఇండివిజువల్ గా కడితే టైం వేస్ట్ వర్క్ అన్న దాని సింపుల్ ఫ్రేమ్ కూడా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 years డిప్రిసియేషన్ ఇక్కడ రాస్తాను, సింప్లిఫైడ్ ఫార్మ్ చూద్దాం. ఓకే సార్. ఫార్ములా ఏంటో చూడండి. ఫార్ములా ఏంటి? డిప్రిషియబుల్ అమౌంట్ మైనస్ 50,000 నేనా? ఎస్ సార్. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ అడుగుతున్నాను నేను. ఎస్ సార్. 5 lakhs minus 50,000 into 4 divided by 10 సార్. ప్లస్ సెకండ్ ఇయర్ నేను 3 year డిప్రిసియేషన్ టోటల్ కనుక్కుని మైనస్ చేసేచ్చు కదా? ఎస్ సార్, చేయొచ్చు సార్. సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? సెకండ్ ఇయర్ 350 క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. 3/10 ప్లస్ థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? 5 lakhs minus 50,000 into 2/10. రైట్, నువ్వు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటిలో కామన్ పాయింట్ ఏంటి?
డిప్రిషియబుల్ అమౌంట్ సార్ 45,000. డివిజన్ 10 కూడా 4,50,000. డివిజన్ 10 కూడా ఎస్ సార్. ఇదంతా కామన్ పాయింట్ నా ఓకేనా 4 ప్లస్ Yes, sir. 3 ప్లస్ 2 ఎస్ సార్. రైట్ అంటే అర్థం నువ్వు అబ్జర్వ్ చేయాలి అంటే సింపుల్ గా మనం ఎప్పుడైనా టోటల్ డిప్రిసియేషన్ కనుక్కోవాలి అంటే ఈ మెథడ్ లో టోటల్ డిప్రిసియేషన్ ఫర్ ఎన్ని ఇయర్స్ కాబట్టి అన్ని ఇయర్స్ కనుక్కోవచ్చు. ఎస్ సార్. అంటే ఎలా కనుక్కోవచ్చు నువ్వు చెప్పు ఫార్ములా రూపంలో దీన్ని మార్చు డిప్రిసియబుల్ అమౌంట్ డిప్రిషియబుల్ అమౌంట్ డివైడెడ్ బై n into n plus 1 టోటల్ లైఫ్ ఇన్ డిజిట్స్ into years sir. వాట్ ఇస్ ది ఇయర్స్ Remaining life in digits with including present year. దీనికి ఫార్ములా ఉండదు 4 ప్లస్ 3 ప్లస్ అంతే. Yes sir. అంటే ఇప్పుడు మనం 4 ఇయర్స్ లైఫ్ కాబట్టి 3 ఇయర్స్ డిప్రిసియేషన్ అడిగారు కాబట్టి 4 ప్లస్ 3 ప్లస్ 2 Yes 4 sir. కి వెనక్కి వెళ్తాం. అదే 10 ఇయర్స్ లైఫ్ ఉండి ఆఫ్టర్ 5 ఇయర్స్ డిప్రిసియేషన్ అడిగితే ఏం చేయాలి 5 తర్వాత నుంచి వెళ్ళాలి. 5 ఇయర్స్ ఫస్ట్ 5 ఇయర్స్ యొక్క డిప్రిసియేషన్ టోటల్ కావాలి ఎంత అని అడిగారు అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ 5 years రాయాలి సార్. ఎంత టోటల్ అప్పుడు ఎలా వస్తుంది ఎలా నెంబర్స్ చెప్పు 1 2 3 4 రాంగ్ ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ చేసేటప్పుడు రిమైనింగ్ లెఫ్ట్ 10 ఉంటుంది పైన ఎస్ సార్. అంతే కదమ్మా అంతే సార్. 10 ఉంటుంది పైన 10 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 8 plus 7 ప్లస్ 6 ఎస్ సార్. 5 ఇయర్స్ అడిగితే ఓకే సార్. మా అర్థమవుతుందా ఎస్ సార్. బ్యాక్ నుంచి రావాలి. నువ్వు నాకు కొంచెం జాగ్రత్త చెప్పాలి దీనిలో నువ్వు కన్ఫ్యూజన్ ఏర్పడింది నాకు ఇప్పుడు కావాల్సిన విషయం ఏంటంటే ఈ పాయింట్ నువ్వు నాకు చెప్పేస్తే డిప్రిసియేషన్ కనుక్కోవడానికి ఇంకా అయిపోయినట్టు ఫార్ములా ఓకే ఇది సార్. కూడా ఒక ఫార్ములా అన్నమాట ఎస్ సార్. రైట్ అని ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నాకు కావాల్సింది ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి టోటల్ డిప్రిసియేషన్ ఎస్ సార్. నేను కడుతుందంటే టోటల్ డిప్రిసియేషన్ ఎస్ సార్. రైట్ ఇప్పుడు చెప్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ 8 ఇయర్స్ నా ఓకే సార్. లైఫ్ ఎంత 8 years. 8 ఇయర్స్ రైట్ అని టోటల్ డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ 3 ఇయర్స్ అడిగాను నేను ఎస్ సార్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి 8 డిప్రిషియబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇస్ చెప్పు క్యాలిక్యులేట్ చేసి చెప్పు క్యాలిక్యులేటర్ లో ఓకే సార్. 3 ఇయర్స్ నేను డేటా ఇచ్చేసాను కదా నాకు డిప్రిసియబుల్ అమౌంట్ అంటే పక్కన పెట్టదు నేను డేటా రిమైనింగ్ డేటా ఉంది కదా ఎస్ సార్. ఫస్ట్ 3 ఇయర్స్ అంటే ఏం చేయాలి 8 ప్లస్ 8 plus 7 plus 6 6 ఎస్ సార్. ఓవర్ 3 ఇయర్స్ అన్నాం కాబట్టి 8 ప్లస్ 7 ప్లస్ 6 3 ఇయర్స్ డేటా ఎస్ సార్. డివైడెడ్ బై టోటల్ లైఫ్ ఇన్ డిజిట్స్ అంటే 8 into 8 plus 1/2 ఎస్ సార్. అయిపోయింది అర్థమవుతుందా నేను చెప్పాను నేను అర్థమైంది సార్. 8 plus 7 15 plus 6 21 డివైడెడ్ బై 8 into 4 plus into 9 36 8 plus 1 ఎస్ సార్. 21/36 ఎస్ సార్. సో ఫస్ట్ 3 ఇయర్స్ డిప్రిసియేషన్ కావాలంటే 21/36 నా అవును సార్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కి ఇంకో క్వశ్చన్ అడుగుతాను చెప్పాలి ఎస్ సార్. ఇదే ఎగ్జాంపుల్ కి డబ్ల్యూడివి ఓకే ఆఫ్ సార్. ఎసెట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అని అన్నాను నేను ఓకే సార్. అలా కనుక్కోవాలి డబ్ల్యూడివి కావాలంటే కాస్ట్ తీసుకోవాలి మైనస్ స్క్రాప్ వాల్యూ టోటల్ డబ్ల్యూడివికి స్క్రాప్ వాల్యూ అసలు ఎప్పుడు సంబంధం ఉండదు చాలా స్పెసిఫిక్ గా చెప్పారు ఓకే స్క్రాప్ వాల్యూ అనేది కేవలం దేన్ని క్యాలిక్యులేట్ చేయడానికి డిప్రిసియేషన్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్ తప్ప అకౌంటింగ్ లో అసలు స్క్రాప్ వాల్యూని అకౌంటింగ్ ఫర్ చేయము ఓకే సార్. డబ్ల్యూడివి అనేది అకౌంటింగ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అకౌంటింగ్ సార్. అకౌంటింగ్ లో స్క్రాప్ వాల్యూని అకౌంట్ ఫర్ చేస్తావా చేయం సార్. చేయను కాస్ట్ కి ఎంట్రీ రాస్తాము డిప్రిసియేషన్ మైనస్ చేసుకుంటూ వెళ్తాం అవును సార్. ఆ ఫైనల్ గా మిగిలేదు స్క్రాప్ వాల్యూ అవును సార్. ఫైనల్ గా స్క్రాప్ వాల్యూ మిగలాలంటే డిప్రిసియేషన్ ఎంత చేయాలో మనకు ముందే తెలియాలి కాబట్టి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ లో స్క్రాప్ వాల్యూని యూజ్ చేస్తాం ఓకే సార్. రైట్ నా ఆ టోటల్ డిప్రిసియేషన్ ఫర్ 5 ఇయర్స్ 5 years. రైట్ అన్న సింపుల్ అన్న అంటే కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ టోటల్ డిప్రిసియేషన్ ఎలా కనుక్కోవాలి మళ్ళీ ఇక్కడ మనం డిప్రిసియబుల్ అమౌంట్ ఎస్ సార్. మల్టిప్లైడ్ విత్ 5 plus 5 years first 5 years 7 plus 8 plus 7 ఇదే plus క్వశ్చన్ ఇదే ఓకే సార్. 7 plus 6 6 plus plus 5 5 plus plus 4 over 5 years అంటే 5 వేయాలి ఎస్ సార్. డివైడెడ్ బై 8 into 8 plus 1/2 36 ఎస్ సార్. రైట్ అంతే ఏం సార్
ఓకే సార్. అర్థమైందా ఇది? అర్థమైంది సార్. సో టోటల్ ఆఫ్ డిజిట్స్ ఫర్ ది ఫస్ట్ 5 years. ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ డివైడెడ్ బై టోటల్ లైఫ్ ఇన్ డిజిట్స్. ఎస్ సార్. కాస్ట్ లో నుంచి ఇంటికి మైనస్ చేద్దాం అంటే మనకి WDV కావాలి. ఓకేనా? ఎవరికైనా దీనిలో డౌట్ ఉంటే అడగచ్చు, ఈ పాయింట్ లో ఎవరికి ఏ డౌట్ ఉంటే అడగచ్చు. మ్యూట్ చేసేనా నిత్య? మ్యూట్ చేసేసాను సార్, వేరే వాళ్ళు ఎవరో ఆన్ చేశారు. ఓకే ఓకే రైట్. ఇంకెవరికైనా దీనిలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. భవానీ, భవానీ ప్రీవియస్ వీడియో విన్నావా నువ్వు? విన్నాను సార్, అయిపోయింది సార్. ఇది అర్థమైందా? ఎస్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్ నాన్న, మ్యూట్ చేసే. నెక్స్ట్ మనకి ఫర్హత్. ఫర్హత్ అర్థమైందమ్మా ఇది? ఇది అర్థమైంది సార్. రైట్ నాన్న, రైట్. ఎవరికైనా దీనిలో ఇంకేమైనా డౌట్స్ క్యాలిక్యులేషన్ లో? విశాల్, వైఎస్కే విశాల్. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే నాన్న. నెక్స్ట్ యశస్విని. అర్థమైంది సార్. రైట్ నాన్న, రైట్. రైట్, కొంచెం జాగ్రత్తగా దీనిలో మనం అబ్జర్వ్ చేయాలన్నా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు సమ్ సాల్వ్ చేద్దాం. Let us solve illustration number 3. Illustration number 3 solving Khyati చెప్తారు. ఖ్యాతి ఉన్నావమ్మా? ఉన్నాను సార్. అమ్మా ప్రీవియస్ వీడియోస్ విన్నావా? అవసరం లేదు, చెప్పగలవా? లేదు సార్, ఇంకా కొంచెం టైం. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ విన్నాను, తర్వాత అడుగుతాను. ఓకేనా? ఓకే సార్. ఓకేనా, నో ప్రాబ్లం. చెప్తారు ఇది. జే కృష్ణ. జే కృష్ణ. ఎస్ సార్. కృష్ణ చెప్తావన్నా, సాల్వ్ చేద్దామా ఈ క్వశ్చన్? కృష్ణ, ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దామా? ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దామా? రైట్, రావట్లేదు, మ్యూట్ చేసేనా. బుచ్చిరాజు. బుచ్చిరాజు. బుచ్చిరాజు, నా వాయిస్ రావట్లేదా? చరిష్మా. సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దామమ్మా. ఎస్ సార్. రైట్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 నా అబ్జర్వ్ చేయనా, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో మిషన్ పర్చేస్ ద మిషన్, సారీ, ఆకాష్ అండ్ కో పర్చేస్ ద మిషన్ ఫర్ 10 lakhs. Estimated life and scrap value is 10 years and 1,20,000. Mission was put to use on 1/1/2014. అంటే బిగినింగ్ ఆఫ్ ది 14 year లో స్టార్ట్ చేశాను అన్న అసెట్ ని యూజ్ చేయడం. ఎస్ సార్. అయితే మనం అడుగుతుంది షో మిషనరీ అకౌంట్ అండ్ డిప్రిసియేషన్ అకౌంట్ ఇన్ దేర్ బుక్స్ ఫర్ 2019. మళ్ళీ 2019 లో మిషనరీ అకౌంట్ తయారు చేయమని అడుగుతారు. మనం ఏ ఇయర్ లో స్టార్ట్ చేసాం అన్న మిషన్ యూజ్ చేయడం? 14 సార్. 14. నెక్స్ట్ 14 ఇయర్ యూజ్ చేసాం. 15, 16, 17, 18 వరకు యూజ్ చేసాం. అంటే ఎన్ని యూజ్ చేసాం ఇప్పటికి? 5 years సార్. 5 years. 5 years యూజ్ చేసిన తర్వాత 19 ఇయర్ లో అసెట్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు. అంటే 5 years పాటు అసెట్ యూజ్ చేస్తే దాని డిప్రిసియేషన్ ఏమవుతూ ఉంటుంది? తగ్గుతుంది సార్. తగ్గుతూ ఉంటుంది. తగ్గి ఫైనల్ గా మనకి ఏం తెలుస్తుంది? WDV ఉంటుంది. ఎస్ సార్.
ఆ డబ్ల్యూడివి మీద మళ్ళీ డిప్రిసియేషన్ మళ్ళీ సిక్స్త్ ఇయర్ లో కూడా క్యాలిక్యులేట్ చేయాలి, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ లో నేను ఇక్కడ రాస్తున్నాను, డేటా క్యాలిక్యులేట్ చేసి చెప్పడానికి ట్రై చేయి. రైట్, మిషన్ కాస్ట్ అని చెప్పాను క్వశ్చన్ లో 10 lakhs. రైట్. స్క్రాప్ వాల్యూ అని చెప్పాను నాన్న. 1,20,000 సార్. ఓకే. లైఫ్ అని చెప్పాను నాన్న. 10 years సార్. 10 years. ఓకేనా? రైట్. స్టార్ట్ ఇయర్ ఎప్పుడు నాన్న? స్టార్ట్ ఇయర్ 2014 సార్. రైట్. మళ్ళీ అడుగుతున్న మిషనరీ అకౌంట్ ఏ ఇయర్ లో అడుగుతున్నాడు? 2019 సార్. ఇది నాన్న క్వశ్చన్. ఓకేనా? ఎస్ సార్. అప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసుకుని నాకు 2019 కి ఫస్ట్ ఏం కావాలి? 2019 బిగినింగ్ కి డబ్ల్యూడివి ఆఫ్ ది అసెట్ తెలియాలి కదా నాన్న? ఎస్ సార్. అసెట్ అకౌంట్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అసెట్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయితే డబ్ల్యూడివి మిగులుతుందా మిగలదా? ఉంటుంది సార్. సో డబ్ల్యూడివి 2019 కావాలంటే కాస్ట్ ఆఫ్ ది అసెట్ లో నుంచి టోటల్ డిప్రిసియేషన్ ఫర్ 5 years మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ చేయాలి. అప్పుడు డబ్ల్యూడివి తెలుస్తుంది, అంతేనే కదా? ఎస్ సార్. కాస్ట్ ఎంత? 10 lakhs. 10 lakhs మైనస్ టోటల్ డిప్రిసియేషన్ కట్టాలంటే డిప్రిషియబుల్ అమౌంట్ కావాలి. డిప్రిషియబుల్ అమౌంట్ అంటే ఎలా వస్తుంది? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ సార్. 10 lakh minus 1,20,000. This is called depreciable amount multiplied with 5 years పాటు నన్ను రిమైనింగ్ లైఫ్ చెప్పాలి. ఫస్ట్ 2014 లో రిమైనింగ్ లైఫ్ ఎంత? 10. 10 సార్. 14 ఇయర్ లో స్టార్ట్ అయినప్పుడు రిమైనింగ్ లైఫ్ అంటే ఇంక్లూడింగ్ ప్రెసెంట్ ఇయర్ అని చెప్పాలి. 10 years. నెక్స్ట్ తర్వాత 15 లో ఎంత అవుద్ది? 9. 9 years. అర్థమవుతుంది? 16 లో 8. 8 సార్. 17 లో 7. 18 లో 6. 5 years అయిపోయింది. 19 ఇయర్ ఇంకా కట్టకూడదు, ఎందుకంటే మనం డబ్ల్యూడివి కనుక్కుంటున్నాం. 19 ఇయర్ డిప్రిసియేషన్ కాదు, ఓకే సార్. డివిజన్. టోటల్ లైఫ్ ఇన్ డిజిట్స్ 10 into 10 plus 1/2. క్యాలిక్యులేట్ చేయడానికి వాల్యూ డబ్ల్యూడివి ఎంత తెలుస్తుందంటే 10 lakhs minus 8,80,000 multiplied with 10 plus 9 plus 7 plus 6. క్యాలిక్యులేటర్ లో వచ్చే ఫాస్ట్ గా 10 plus 19, 19 plus 8 27, 27 plus 7 44, 44 plus 5 50. అంతేనా? ఎస్ సార్. క్యాలిక్యులేటర్ తీసుకుని చేయాలి. క్యాలిక్యులేటర్ ఉందా? లేదు సార్. మిస్ అయితే అమ్మా 40 వస్తుంది టోటల్. డివిజన్ 10 into 10 plus 1/2 11 into 5 55. ఓకేనా? ఎస్ సార్. రైట్. మా అన్ని అకౌంట్స్ క్లాస్ వెంటనే రెడీ పెట్టుకుని అన్ని చేయాలి. 8,80,000 into 40 division 55, that equals to 6,40,000. So 10 lakh minus 6,40,000, that equals to 3,16,000. సో 5 years తర్వాత అసెట్ యొక్క డబ్ల్యూడి ఎంతనా? 3,60,000. ఓకేనా? మా అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నీకు చూడు, మిషనరీ అకౌంట్ లో డైరెక్ట్ గా ఓపెనింగ్ వాల్యూ ఎంత వస్తుంది చూడు. 3,60,000. నువ్వు పైనుంచి రాసుకుంటూ వెళ్తే అసెట్ లోంచి ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ చేసుకుంటూ వెళ్తే ఇదే కదా మిగులుతుంది. ఎస్ సార్. మళ్ళీ అడిగింది ఓన్లీ 19 ఇయర్ 14 నుంచి అన్ని ఇయర్లు అడగల. సో అన్ని చేయాల్సిన అవసరం లే. ఇలా డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, ఇలా కనుక్కుని వాల్యూ తీసుకొచ్చి 19 ఇయర్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకోవచ్చు, అవునా కదా? ఎస్ సార్. రైట్, సింపుల్. నెక్స్ట్ మరి 19 ఓన్లీ 1 year డిప్రిసియేషన్ ఎంత తెలియాలి కాబట్టి 19 ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ అవ్వాలి కదా. ఎస్ సార్. ఆ 19 ఇయర్ లో ఓన్లీ 1 year డిప్రిసియేషన్ ఎలా కట్టాలి? డిప్రిషియబుల్ అమౌంట్ అంటే 8,80,000 మల్టిప్లైడ్ విత్ రిమైనింగ్ లైఫ్ ఇంక్లూడింగ్ ప్రెసెంట్ ఇయర్ ఎంత? 10 లో ఎన్ని లైఫ్ అయిపోయింది? 5 years అయిపోయింది సార్. అంటే ఇంకా రిమైనింగ్ లైఫ్ ఎంత? 5 years. 5 డివైడ్ బై టోటల్ లైఫ్. టోటల్ లైఫ్ ఎంత అన్న? 55. ఎస్ సార్. 11 లో 8 times, that equals to 80,000. The depreciation is 80,000. ఎస్ సార్. ఓకే. డిప్రిసియేషన్ ఫర్ 2019 ఇయర్ నాది. మనం ఎంత కట్టింది ఏం డిప్రిసియేషన్? 6,40,000 చెప్పు. సార్ 6,40,000 ఏంటి? డిప్రిసియేషన్ సార్ 5 years సార్. టోటల్ డిప్రిసియేషన్ ఫర్ 5 years. 5 ఓకేనా? years. ఎస్ సార్. ఇది ఓన్లీ డిప్రిసియేషన్ ఫర్ 2019 ఇయర్, ఓన్లీ 1 year. ఎస్ సార్.
డిప్రిసియేషన్ కి ఎంట్రీ, డిప్రిసియేషన్ టు అసెట్ కదా, ఎస్ సార్. ఇక్కడ రాస్తాం. అప్పుడు WDV మిగిలిందా లేదు, 2,80,000. వాడు అడిగిన మిషనరీ అకౌంట్. అలాగే వాడు అడిగిన ఇంకో అకౌంట్ ఏంటి, డిప్రిసియేషన్ అకౌంట్ డిప్రిసియేషన్. ఫస్ట్ ఈ 2019 డిప్రిసియేషన్ ఎక్కడ క్లోజ్ అవుద్ది, సార్. ఎక్కడికి క్లోజ్ అవుద్ది డిప్రిసియేషన్? మిషనరీ అకౌంట్ లో క్లోజ్ అవుతుంది. మిషనరీ అకౌంట్ లో రాసాము. క్లోజింగ్ అంటే P&L. ఎస్ సార్. మిషనరీ అకౌంట్ కి వెళ్ళేది రికార్డింగ్, డిప్రిసియేషన్ రికార్డింగ్ మిషనరీ అకౌంట్, క్లోజింగ్ P&L అకౌంట్. ఓకేనా? ఎస్ సార్. మళ్ళీ అడిగిన అకౌంట్ రిక్వైర్డ్ ఏంటి చూడు, మిషనరీ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ 2019 ఇయర్, ఓన్లీ 19 ఇయర్ అడిగాడు. కానీ 19 ఇయర్ లో నేను డిప్రిసియేషన్ అసెట్ అకౌంట్ తయారు చేయాలంటే నాకు WDV కావాలి. ఇది కావాలంటే నేను క్యాలిక్యులేషన్ చేయాలి. ఎస్ సార్. డిప్రిసియేషన్ కావాలంటే మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి. 2 క్యాలిక్యులేషన్స్ అన్నమాట. ఇది ఒక వర్కింగ్ నోట్, ఇందాక చేసింది ఒక వర్కింగ్ నోట్. ఎస్ సార్. రైట్ నానా? ఎస్ సార్. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్. సో దీంతో మనకి మెథడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాను. ఇంకా మన ఏమైనా పెండింగ్ క్వశ్చన్స్ ఏమైనా వదిలేసామా? చెక్ చేయండి ఒకసారి. ఇలిస్ట్రేషన్ 8, 9 ప్రాక్టికల్ క్వశ్చన్ లో 1, 4, 5 ఉన్నాయి. ఓకే. సో రిమైనింగ్ అంతా అయిపోయినాయి కదా, 1 నుంచి వరుసగా అయిపోయినాయి కదా ఇలిస్ట్రేషన్స్. ఎస్ సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8, 9. ప్రాక్టికల్ క్వశ్చన్ 1, 4, 5. ఓకే. సో ప్రాక్టికల్ క్వశ్చన్స్ వీటన్నిటికి కూడా కొంచెం టైం పడుతుంది. మనకు ఉన్న క్లాస్ 1 అవర్ టైం కాబట్టి హాఫ్ అన్ అవర్ ఉంది. ఏ క్వశ్చన్ సాల్వ్ చేయడానికైనా, కాన్సెప్ట్ చెప్పుకోవడానికైనా 1 అవర్ కావాలి. సో దానికన్నా బెటర్ మనం ఈజీ వేలో బిట్స్ ఉన్నాయి కదా, వీటి మీద కొంచెం ప్రాక్టీస్ కోసం నేను ఎవరిని అడిగిన వాళ్ళు నేను ఇప్పుడు దాకా చెప్పిన మెథడ్స్ ఉపయోగించుకుని క్యాలిక్యులేషన్ చెప్పడానికి ట్రై చేయాలి ప్రాక్టీస్ కోసం. రైట్ అండ్ చాలా ఈజీ అండి. మీరు చెప్పబోతే నేను చెప్తాను, కంగారు పడతాను. ట్రై చేయండి అందరూ కూడా. రైట్. నేను అడిగిన పర్సన్ రెస్పాండ్ అవ్వాలి. కార్తిక్ సార్. కార్తిక్ ఇక్కడ ఉన్న క్వశ్చన్ చదువుతాను, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్పాలి ఫస్ట్. ఎస్ సార్. రైట్ అండి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఎస్ సార్. మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడు, ఒరిజినల్ కాస్ట్ ఇచ్చాడు, ఎస్ సార్. స్క్రాప్ వాల్యూ 0 అంట, లైఫ్ 6 years అంట, డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండర్ ది సమ్ ఆఫ్ ఇయర్ డిజిట్స్. సో ఫస్ట్ ఇయర్ ఓన్లీ 1 year డిప్రిసియేషన్ అన్న. ఫార్ములా ఏంటి? Total value asset. Depreciable amount multiplied with used years by remaining life total by years in digits. total life. అంతేనా? Yes sir. ఇక్కడ అసెట్ యొక్క డిప్రిషియబుల్ అమౌంట్ ఎంత? 12,60,000 sir. మైనస్ స్క్రాప్ వాల్యూ 0. Yes sir. మల్టిప్లై రిమైనింగ్ లైఫ్ ఎంత? ఫస్ట్ ఇయర్ లో ఉన్నాం, అసెట్ లైఫ్ 6 years, రిమైనింగ్ లైఫ్ ఎంత? 5 years sir. రాంగ్ ఇంక్లూడింగ్ ప్రెజెంట్ ఇయర్ అంటే 6 వేయాలి. సమ్ ఆఫ్ ఇయర్ డిజిట్స్ మెథడ్ లో ఫార్ములా రిమైనింగ్ లైఫ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోదు, ఇంక్లూడింగ్ ప్రెజెంట్. ఫస్ట్ ఇయర్ అడిగారంటే ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టే కదా సార్. ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పుడు రిమైనింగ్ లైఫ్ 5 ఉంటుంది, కానీ ఫస్ట్ ఇయర్ కూడా కలుపుకోవాలి కదా. ఫస్ట్ ఇయర్ ఎందుకు కలుపుతాం సార్? అదే కదా ఇక్కడ ఈ ఫార్ములాలో ఉన్నటువంటి మ్యాజిక్ అది. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 6th ఇయర్ ఉందనుకో, 6th ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు 0 రాస్తావా? 6th ఇయర్ డిప్రిసియేషన్ ఉండదా? అప్పుడు 1 year రాస్తాం సార్. అప్పుడు 1 రాయాలంటే మరి ఫస్ట్ నుంచి ఆ ఫార్ములాలో ఉండాలి కదా అది. సరే సరే. అది ఈ ఫార్ములా యొక్క తెలివితేటలు. ఎస్ సార్. అది ఫార్ములా డిజైన్ చేసినప్పుడు రిమైనింగ్ లైఫ్ అంటే నువ్వు రిమైనింగ్ లైఫ్ మాత్రమే తీసుకుంటే మరి 6th ఇయర్ లో డిప్రిసియేషన్ కట్టవా? కడతాం సార్. అది కట్టాలంటే రిమైనింగ్ లైఫ్ అంటే కరెంట్ ఇయర్ కూడా కన్సిడర్ చేయాలి కదా. ఎస్ సార్. ఎస్ సార్. అందుకని ఫార్ములా కరెంట్ ఇంక్లూడింగ్ ప్రెజెంట్ ఇయర్ అంట. ఓకేనా? ఎస్ సార్. సో రిమైనింగ్ లైఫ్ ఇంక్లూడింగ్ ప్రెజెంట్ ఇయర్ అంటే ఎంత? 6 years sir. 6 years డివిజన్ టోటల్ లైఫ్ 6 years sir. 6 into 6 plus 1 by 2. 6 plus 1 sir. So 12,60,000 multiplied with 6 by 3 into 7. 27 అంతేనా? Yes sir. Sorry. Sir. 3 కదా, 7 into 3 కదా, అంతేనా? Yes sir. 21. Yes sir. 27 ఎందుకు అవుతుంది?
21, sir. 12,60,000 into 6 division 21, that equals to 3,60,000. Yes, sir. So the answer is option A. Yes, sir. Any doubt? No, sir. No, sir. రైట్ కార్తిక్ ఇందాకంతా చెప్పా మళ్ళీ మిస్ చేసావు రిమైనింగ్ లైఫ్ ఇంక్లూడింగ్ ప్రెసెంట్ ఇయర్ ఓకేనా అలా మిస్ అవ్వకూడదు Yes, కదా sir. Yes, sir. రైట్ థ్యాంక్ యూ కార్తిక్ Thank you, sir. క్యాలిక్యులేషన్ సమ్స్ ఇదిగోనాను ఎయిత్ క్వశ్చన్ అఖిల్ ఆదిత్య ఉన్నాడా ఓకే ఇలా బాలు సార్ బాలు ఇలిస్ట్రేషన్ సారీ బిట్ నెంబర్ 8 సాల్వ్ చేద్దామా బాలు ఓకే సార్ రైట్ సో ఒరిజినల్ కాస్ట్ 25,20 అంట కన్వర్ట్ క్వశ్చన్ బానే సార్ కనబడుతుంది సార్ రైట్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ 25,20,000 salvage value that means scrap value 1,20,000 useful life 6 years annual depreciation under the straight line method yes sir straight line method ప్రకారం every year depreciation ఏముంటది ఏముంటది sir every year depreciation కనుక్కోవడానికి straight line method ఫార్ములా depreciable amount divided by life depreciable amount అంటే cost minus scrap value divided by life అంతే కదా yes sir what is the cost value 25,20,000 sir minus scrap value 1,20,000 sir life 6 years so every year depreciation same ఉంటుంది కదా WDV లో yes sir డివైడ్ బై 6 అంటే ఎంత వస్తుంది 4 lakhs వస్తుంది each year yes sir every year depreciation ఆన్సర్ ఎంత 4 lakhs 4 lakhs నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పు బాలు జాగ్రత్తగా ఆలోచించు స్ట్రైట్ లైన్ మెథడ్ లో every year depreciation ఎలా ఉంటుంది సేమ్ గా ఉంటుంది సార్ సేమ్ ఉంటుందా WDV మెథడ్ లో every year depreciation ఎలా ఉంటుంది సార్ సేమ్ WDV మెథడ్ లో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో మనం every year depreciation రిటర్న్ డౌన్ వాల్యూ మీద కడతాం అది every year రెడ్యూస్ అవుతూ ఉంటుందా yes sir రైట్ మిషన్ అవర్ మెథడ్ యూనిట్స్ మెథడ్ డిప్రిసియేషన్ మెథడ్ లో డిప్రిసియేషన్ ఎలా ఉంటుంది చెప్పగలవేనా రైట్ నేను ఇంకో పర్సన్ అడుగుతాను మ్యూట్ చేశాను బాలు లక్ష్మీ ప్రియ రాలే భవానీ yes sir అమ్మ భవానీ నేను అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా okay sir ఓకేనా రైట్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ ఎలా ఉంటుంది ఎవ్రీ ఇయర్ constant sir కాన్స్టెంట్ వెరీ గుడ్ WDV మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎలా ఉంటుంది reducing sir రెడ్యూసింగ్ అన్న వెరీ గుడ్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎలా ఉంటుంది అది కూడా vary అవుతుంది sir వ్యారీ అవసరం లేదా అది కూడా రెడ్యూసింగ్ అని చెప్పొచ్చు ఎందుకని చెప్పు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో రిమైనింగ్ లైఫ్ ఎంత అయితే అంత ఉంటుంది సెకండ్ ఇయర్ లో రిమైనింగ్ లైఫ్ తగ్గుతుందా yes sir అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 years లైఫ్ అని అనుకో ఫస్ట్ ఇయర్ రిమైనింగ్ లైఫ్ ఎంత 5 yes sir ఫోర్త్ ఇయర్ లో రిమైనింగ్ లైఫ్ ఎంత 4 sir 4 అంటే ఎవ్రీ ఇయర్ న్యూమరేటర్ ఏమవుతుంది తగ్గుతుంది yes sir అంటే న్యూమరేటర్ తగ్గితే ఆటోమేటిక్ గా డిప్రిసియేషన్ వాల్యూ ఏమవుతుంది reduce అవుతుంది sir అంటే సేమ్ WDV మెథడ్ లో ఎలా అయితే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ తగ్గుతుందో సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ లో కూడా ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఏమవుతూ ఉంటుంది reduce అవుతుంది sir రెడ్యూస్ అవుతుంది డైరెక్ట్ గా చెప్పొచ్చు నాన్న అర్థమవుతుందా okay sir ఫార్ములాని ఆలోచించి చెప్పేయచ్చు yes sir అప్పుడు మిషన్ అవర్ మెథడ్ లో మిషన్ అవర్ మెథడ్ లో చెప్పలేం ఎందుకంటే మిషన్ అవర్ మెథడ్ కానీ ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ కానీ ఫార్ములా చెప్పు డిప్రిషియబుల్ అమౌంట్ మల్టిప్లైడ్ విత్ యాక్చువల్ మిషన్ అవర్స్ యూటిలైజ్ డివైడెడ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ మిషన్ అవర్స్ అంతేనా మా భవాని yes sir మళ్ళీ చెప్తాను ఫార్ములా మిషన్ అవర్ మెథడ్ లో ఫార్ములా ఏంటి డిప్రిషియబుల్ అమౌంట్ మల్టిప్లైడ్ విత్ యాక్చువల్ మిషన్ అవర్స్ బై టోటల్ ఎస్టిమేటెడ్ మిషన్ అవర్స్ కదా yes sir ఎస్టిమేటెడ్ మిషన్ అవర్స్ మనకు తెలుసు డిప్రిషియబుల్ అమౌంట్ మన క్వశ్చన్ లో ఇస్తాడు బట్ యాక్చువల్ మిషన్ అవర్స్ యూటిలైజ్ అనేది ఎవ్రీ ఇయర్ ఏమవుతూ ఉంటుంది మారిపోద్ది
ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో 5000 మిషన్ అవర్స్ వాడితే సెకండ్ ఇయర్ లో 5000 కన్నా తక్కువే వాడాలని రూల్ ఏమైనా ఉందా? లేదు సార్. లేదు. అంటే యాక్చువల్ మిషన్ అవర్స్ ఒక ఇయర్ లో తక్కువ ఉండొచ్చు, ఒక ఇయర్ లో ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ మెథడ్ మిషన్ అవర్ మెథడ్ లో డిప్రిసియేషన్ కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్పలేము, రెడ్యూస్ అవుతుందని కూడా చెప్పలేము, ఎలాగైనా ఉండొచ్చు. ఓకే సార్. రైట్ అన్న వ్యారీ అవుతుంది. మిషన్ అవర్ మెథడ్ అంటే, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ అంటే, డిప్లీషన్ మెథడ్ అంటే. ఎందుకని ఆ మూడు మెథడ్స్ లో కూడా డిప్రిసియేషన్ ఎలా ఉంటుందో ఎందుకు ఎగ్జాక్ట్ గా చెప్పలేము? ఎస్ సార్. ఎందుకు చెప్పలేము ఎగ్జాక్ట్ గా? ఎందుకంటే ఒక year లో తగ్గొచ్చు, దేని మీద ఒక year డిపెండ్ లో అయ్యాయి? అవి మూడు కూడా దేని మీద డిపెండ్ అయ్యాయి? నెంబర్ ఆఫ్ యూనిట్స్. యాక్చువల్ యూనిట్స్ మీద డిపెండ్ అయింది, యాక్చువల్ ప్రొడక్షన్ మీద డిపెండ్ అయింది, యాక్చువల్ యూసేజ్ మీద డిపెండ్ అయింది కదా. ఎస్ సార్. కాబట్టి అది ఎవ్రీ డిప్రిసియేషన్ ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము, అంతేనా? ఎస్ సార్. రైట్, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని పాయింట్ నెంబర్ 9 బిట్ కూడా సాల్వ్ చేసేసే క్లోజ్ చేసేద్దాం. వేరే వాళ్ళని అడుగుతా 9th బిట్. ద కాస్ట్ ఆఫ్ ద మిషన్ 20 lakhs అంట. 2 years later its book value is 10 lakhs. 2 years later straight line percentage depreciation is, straight line మెథడ్ లో డిప్రిసియేషన్ రేట్ ఎంత అని అడుగుతున్నాను. ట్రై చేద్దాం. ఓకే సార్. ఎలా చేయొచ్చు దీన్ని? క్వశ్చన్ మళ్ళీ వచ్చిన కాస్ట్ ఆఫ్ ద మిషన్ 20 lakhs, 2 years later its book value 10 lakhs. కాస్ట్ ఎంతనా? 20 lakhs. 20 lakhs. దీనిలోంచి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ అవుతుంది, సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ అవుతుంది. అప్పుడు నాకు WDV వస్తుంది. నా WDV ఎంత అంట? 2 years డిప్రిసియేషన్ తర్వాత 10 lakhs. ఓకేనా? ఈ డిప్రిసియేషన్ రేట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎలా ఉంటది? కాన్స్టెంట్ సార్. స్ట్రైట్ లైన్ మెథడ్ చెప్పాడా లేదా క్వశ్చన్ లో? ఎస్ సార్. సమ్ పర్సెంటేజ్ ని x అనుకుందాం. ఓకే సార్. ఆ 20 lakhs మీద ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ పర్సెంటేజ్ ఎంత అవుద్ది? 20 lakhs ఇంటూ x. ఎస్ సార్. సరే, ఇంటూ x ఒకలాగా ఉన్నాయి, లెట్ us assume a. ఓకేనా? సో 20 lakhs ఇంటూ a, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ 10% అన్నాను అనుకో, 20 lakhs ఇంటూ 10% కదా. ఎస్ సార్. సెకండ్ ఇయర్ లో ఎంత డిప్రిసియేషన్? సేమ్ సార్, 20 lakhs into a. ఎవ్రీ ఇయర్ సేమ్ డిప్రిసియేషన్ 20 lakhs ఇంటూ a నా. ఓకేనా? ఎస్ సార్. అంటే సింపుల్ అన్న, 20 lakhs ఎసెట్ లో నుంచి మైనస్ 2 times డిప్రిసియేషన్ మైనస్ చేశాను అనుకో, WDV వస్తుంది సార్. W వచ్చేస్తుంది రాదా? ఎస్ సార్. 20 lakhs into a into 2 ఎస్ సార్. equals to 10 lakhs. సాల్వ్ చేయగలం ఇప్పుడు మనం దీన్ని. ఎస్ సార్. 20 lakhs minus 10 lakhs ఇది తీసుకొస్తే 10 lakhs అమౌంట్, ఇది తీసుకెళ్ళిపోతే 40 lakhs a. అవునా? సో a ఈక్వల్స్ టు 10 lakhs డివిజన్ 40 lakhs ఎంత వస్తుందన్న? 1/4 దట్ ఈక్వల్స్ టు 0.25 అంతేనా? ఎస్ సార్. అంటే 25% నా. ఓకే సార్. అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ పర్సెంటేజ్ ఎంత? 25% అయింది అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా చూడు 20 lakhs మీద 25% అంటే ఎంత అవుతుంది చెప్పు? ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ కూడా 5 lakhs. ఎందుకంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఏంటి? సేమ్. ఎస్ 5 సార్. lakhs 2 years మైనస్ చెప్తే రిమైనింగ్ WDV ఎంత మిగులుతుంది? 10 lakhs. 10 lakhs. మీనింగ్ అర్థమైందా? ఇంకేమైనా చెప్పాలా? అర్థమైంది సార్. రైట్, సింపుల్ వే. సో ఇదంతా నీకు అర్థం అవడం కోసం నేను క్యాలిక్యులేషన్ చేసి చూపించాను, ఇలాగా స్టేట్మెంట్ వేసి. కానీ అవసరం లేదని ఇలా డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే కాస్ట్ సార్. మైనస్ 2 years డిప్రిసియేషన్, సింపుల్. ఎస్ సార్. రైట్, కింద సమ్ ఆఫ్ ఇయర్ డిజిట్ మెథడ్ లో కూడా చేసాం. కాస్ట్ మైనస్ ఎన్ని ఏళ్ళు డిప్రిసియేషన్ కలితే అన్ని డిప్రిసియేషన్ ని ఎలా చేయాలో చెప్పాను అక్కడ. ఇక డైరెక్ట్ గా ఇంటూ వేసేయచ్చు, ఇంటూ 4 ఇంటూ 5. నాకు 5 years డిప్రిసియేషన్ మైనస్ అయిపోయి తర్వాత వాల్యూ కావాలి, ఇంటూ 5 డిప్రిసియేషన్ ఇంటూ 5. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఏంటి సైకిల్ మెథడ్ లో? సేమ్. రైట్ నాన్న భవాని? ఎస్ సార్. The answer is 25% నాన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ పర్సన్ 10th బిట్ సాల్వ్ చేయాలి. అభిరామ్. అభిరామ్ ఉన్నాడా? అభిరామ్ రాలేదు. రైట్, నెక్స్ట్ హేమంత్.
సార్. హేమంత్ క్వశ్చన్ నెంబర్ 10 హేమంత్. ఎస్ సార్. అంత ప్రాక్టీస్ కోసం ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ట్రై చేద్దాం. ద మిషనరీ విత్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 10 lakhs. కాస్ట్ 10 lakhs అంట. నిల్ సాల్వేజ్ వాల్యూ, స్క్రాప్ వాల్యూ 0 అంట. అక్వైర్డ్ ఆన్ 1st April 2017. డేట్ గుర్తుపెట్టుకోవాలి. విత్ 4 years యూస్ఫుల్ లైఫ్. డిప్రిషియేటెడ్ యూజింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్. It was decided to sell the machinery on 1st October 2020 for 1,20,000. Yes, sir. What shall be the gain or loss? So gain or loss కావాలంటే మనం కంపేర్ చేస్తుంది ఏంటి? సేల్ వాల్యూ should be compared with book value. Yes, sir. Sale value more than the book value, that is profit. Sale value is less than the book value, that is loss. అంతే కదా? Okay, sir. Yes, sir. సేల్ వాల్యూ క్వశ్చన్ లో ఇచ్చారు ఎంత? 10 lakhs. Sale value. It was decided to sell the machinery for 1,20,000. Yes, sir. 1,20,000. అప్పుడు నాకు బుక్ వాల్యూ కావాలన్న. బుక్ వాల్యూ ఏ రోజుకి కావాలి? 1st October 2020 కావాలి. Yes, sir. ఏ రోజున 1st మిషన్ కొన్నాం? 1st April 2007. రైట్. ఇప్పుడు మన క్వశ్చన్ ఫస్ట్ దీనిలో డౌట్ రావాల్సిన విషయం అంటే సార్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చా, జనవరి టు డిసెంబరా? ఎక్కడైనా క్వశ్చన్ లో చెప్పాడా? Yes, sir. సో జనరల్ అజంప్షన్ తీసుకుందాం, ఏప్రిల్ టు మార్చ్. Yes, sir. ఓకేనా? Yes, sir. Okay, ఎందుకంటే sir. ఇప్పుడు అసలు జనవరి టు డిసెంబర్ అనేది లేదు. ఇయర్ అంటే ఎప్పుడు కూడా ఏంటన్నా ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు. March. రైట్. 17, 18 నన్ను ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి. బుక్ వాల్యూ కావాలంటే నేను దీని నుంచి కాస్ట్ లో నుంచి డిప్రిసియేషన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. Minus చేయాలి, sir. సో కాస్ట్ లోంచి డిప్రిసియేషన్ మైనస్ చేయాలన్నా. సేల్ వాల్యూ 1,20,000 మైనస్ కాస్ట్ ఎంత అన్నా అసెట్ది 10 lakhs. 10 lakhs మైనస్ డిప్రిసియేషన్ కావాలి. డిప్రిసియేషన్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు నువ్వే చెప్పాలి. 17, 18 ఒక ఇయర్, 18, 19 ఒక ఇయర్. అర్థమవుతుందా? Yes, sir. నెక్స్ట్ 19, 20 అవసరమా? 19, 20 లేదు. 19, 20 ఇయర్ లో కేవలం ఎన్ని నెలలు? 6 months. Yes, sir. Okay. ఎందుకని సార్ 19, 20 లో ఓన్లీ 6 months? ఎందుకనంటే సేల్ జరిగింది ఏ రోజున? సేల్ అమ్మేశారు కదా సార్. 1st October నే సేల్ జరిగింది. ఆ రోజు వరకు డిప్రిసియేషన్ కదా? Yes, sir. చెప్పు. ఎవ్రీ ఇయర్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటి? సార్ మళ్ళీ ఒకసారి అడగండి సార్. డిప్రిసియేషన్ ఫార్ములా స్ట్రైట్ లైన్ మెథడ్ లో కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివిజన్ యూస్ఫుల్ లైఫ్. Yes, sir. అంతే కదా స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ ఫార్ములా? Yes, sir. అవును సార్. కాస్ట్ 10 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ 0 డివిజన్ లైఫ్ 4 years, that equals 2,50,000. Yes, sir. కాబట్టి ఇప్పుడు దీని నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడది ఇక్కడ రాస్తున్నాను జాగ్రత్తగా. 1,20,000 is the sale value మైనస్ కాస్ట్ కనుక్కోవడం కోసం బుక్ వాల్యూ కనుక్కోవడం కాస్ట్ లో డిప్రిసియేషన్ మైనస్ చేస్తాను. సో 10 lakhs లో నుంచి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత అన్న? 2,50,000. Yes, sir. సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత అన్న? మళ్ళీ అదే సార్. ఎందుకంటే స్ట్రైట్ లైన్ మెథడ్ మైనస్ థర్డ్ ఇయర్ లో 6 months కి డిప్రిసియేషన్ అంటే ఎంత? హాఫ్. 1,25,000. 1,25,000. సో సేల్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ ఎంత అంటే 10 lakhs మైనస్ 2,50,000, 2,50,000, 1,25,000, 3,75,000. సో 120 ని 375 చేస్తే దాని అర్థం ఏంటన్నా? ప్రాఫిటా లాసా? 3,75,000 బుక్ వాల్యూ. Yes, sir. 120 కమ్మాం. లాసా ప్రాఫిటా? లాస్ సార్. లాస్ ఎంత? 375 మైనస్ 120 2,55,000 లాస్ నన్ను. Yes, sir. ఆప్షన్ ఎక్కడ ఉంది? అది సార్ ఏదైనా మిస్టేక్ జరిగిందా ఏంటి? సార్ 3 years 4 months 6 months కదా సార్? ఏనన్నా 1920 2021 ఓకే ఓకే రైట్ రైట్. ఇంకొక 1 year మిస్ చేశాను నన్ను. సో 1920 తర్వాత 2021 లో
6 months అన్నది. అక్టోబర్ 2020 కదా, అక్టోబర్ 2019 కాదు. సార్ Yes, sir. అలా కాదు సార్. 1st April 2017 to 2018 ఏప్రిల్ వరకు సార్. అవునమ్మా 17, 18 1 year అమ్మా. ఎస్ సార్. 18, 19 1 year అమ్మా. ఓకే 19, 20 1 year అమ్మా. 2021 లో 6 months అమ్మా. ఎస్ సార్. కరెక్టే కదమ్మా? అంతే సార్, అంతే ఇంకొకటి ఏం చేయమంటావు అంటే 2,50,000 ఇక్కడ ఇంకో 2,50,000 మైనస్ చేయాలి, అంతేనా? అంతే సార్. అప్పుడు 375 2,50,000 కూడా మైనస్ చేద్దాం. 1 year క్యాలిక్యులేషన్ మిస్టేక్ అంటే 1,25,000. 125 బుక్ వాల్యూని 1,20,000 సేల్ చేసాం అంటే ఎంత లాస్? 5,000 లాస్ వచ్చింది. 5,000 లాస్. ఆన్సర్ లాస్ 5,000. ఓకేనా? ఎస్ సార్. సో ఇక్కడ ఇయర్ క్యాలిక్యులేషన్ నేను 1st October 2019 అని చూసాను, 1st October 2020. 1st October 2020 అంటే 1920 ఇయర్ తర్వాత ఇయర్ లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా హేమంత్? Okay, sir. రైట్. ఎన్ని ఏళ్ళు డిప్రిసియేషన్ కట్టానో మళ్ళీ ఒకసారి చూసి చెప్పు. 3.5 years. ఎలా కట్టాం, ఏ ఇయర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు కట్టామని? 2017, 2018, 2019. ఓకే 17, 18, 18, 19, 19, 20 మూడేళ్ళు. Yes, sir. 2021 లో 1st October వరకు 2020 వరకు అంటే దాంట్లో 6 months. Yes, sir. రైట్. అండ్ అక్టోబర్ అంటే 6 months అనే కదా, కావాలంటే కౌంట్ చేసుకో. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్. అక్టోబర్ 1st అంటే 6 months ఓన్లీ. Yes, sir. అవును sir. రైట్ నాన్న. థ్యాంక్ యూ హేమంత్. Thank you, sir. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మరి ఇవన్నీ ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా మనకు వస్తూ ఉంటాయి, అన్ని కూడా సాల్వ్ చేయగలం. ఫర్హద్ ట్రై చేద్దానన్నా క్వశ్చన్ నెంబర్ 12. ఫర్హద్ సార్. క్వశ్చన్ నెంబర్ 12 సాల్వ్ చేద్దామా? ఓకే సార్. Right. Question number 12. A company purchased a machine on 1/4/2014 for 15 lakhs. Estimated that the machinery will have a useful life 5 years. After which scrap value is 0. The depreciation charged during the year 18-19 is. And ఇక్కడ ఉన్న ఈ డేటా ప్రకారం డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయగలం? కాస్ట్ ఇచ్చాడు, స్క్రాప్ వాల్యూ ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయగలం? స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ మెథడ్. రైట్ లైన్ కట్టొచ్చు, WDV కట్టొచ్చు. మనల్ని అడుగుతుంది ఏ ఇయర్? 2018 to 19 సార్. స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే ఎవరీ డిప్రిసియేషన్ ఎలా ఉంటది? సేమ్. ముందు అది కడదాం, అక్కడ ఆప్షన్ ఉందేమో వెతుక్కోవాలి. ఓకే సార్. లేదనుకో అప్పుడు ఇంకో మెథడ్ ఏంటి? WDV. అప్పుడు ఆ మెథడ్ ప్రకారం చేసి రేట్ కనుక్కుని రేట్ తీసుకెళ్లి WDV వాల్యూ మీద అప్లై చేయాలి. ఓకే సార్. రైట్ అన్న? చూద్దాం మరి ఏం ఆప్షన్ ఇచ్చాడో మనకు తెలియదు కదా, వెరిఫై చేయాలి. ఓకే సార్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఫార్ములా కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై యూస్ఫుల్ లైఫ్. అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత ఉందో. 3 lakhs సార్. డివైడ్ బై 5 దట్ ఈక్వల్స్ టు 3 lakhs. ఉందా ఆప్షన్? ఎస్ సార్. అయిపోయింది. అంటే స్ట్రైట్ లైన్ క్వశ్చన్ అని అర్థం. ఎస్ సార్. నేను ఎక్కడ చెప్పలేదు కదా అన్న. ఎస్ సార్. అదే ఒకవేళ సార్ ఇది నేను WDV అనుకుంటే అసలు రేట్ దగ్గర నీకు క్యాలిక్యులేషన్ రాదు. ఎస్ సార్. ఎందుకని? WDV మెథడ్ ఫార్ములా చెప్పు. WDV 1 minus nth root of 1 minus nth root of residual value by yes sir. cost of the asset. Yes sir. Residual value ఎంత? 1 lakh 15 lakhs. Residual value అంటే స్క్రాప్ వాల్యూ ఎంత? No sir, nil. 0. అసలు 0 అనుకుంటే అసలు WDV కట్టలేను నా నెట్ కూడా గుర్తుపెట్టు. sir 0 వచ్చేస్తదా? అవునా? మరి 0 తీసుకుంటే 1 minus 0 అంటే 1 అంటే 100% డిప్రిసియేషన్ No sir. ఉండదు కదా. సో ఎప్పుడు కూడా WDV మెథడ్ లో కట్టాలంటే స్క్రాప్ వాల్యూ ఎంత కొంత ఎస్టిమేషన్ ఉంటుంది. Yes sir. అందుకే అలాంటి వాటికి WDV మెథడ్ వాడతాం. Yes sir. క్వశ్చన్ లో స్క్రాప్ వాల్యూ 0 ఇచ్చారంటే అప్పుడు జనరల్ గా WDV మెథడ్ కాదనా? Okay sir. ఓకేనా? Okay sir. మా ఇంటర్లింకింగ్ అర్థమవుతుందా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చి ఇది ఈజీగా అయిపోయింది కదా. మరి క్వశ్చన్ నెంబర్ 13 కూడా సాల్వ్ చేయండి. ఓకే సార్. పర్లేదు కదా? పర్లేదు సార్. రైట్. If the equipment account has a balance 22,15,000 అంటే బ్యాలెన్స్ అన్న. బ్యాలెన్స్ వేరు, కాస్ట్ వేరు. కాస్ట్ అంటే ఆ రోజు కొన్నాం, బ్యాలెన్స్ అంటే డిప్రిసియేషన్ చేశాక వచ్చిన WDV బుక్ వాల్యూ. బుక్స్ లో డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత మైనస్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ. ఎస్ సార్. అండ్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ 14 lakhs. నీకు గుర్తుందా ఇది?
ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అకౌంట్ కి సపరేట్ గా పంపిస్తే దాన్ని ఏమంటాం అక్యుములేటివ్ డిప్రిసియేషన్ మెథడాలజీ అంటాం. Yes, sir. రైట్ అన్న? Yes, sir. అప్పుడు ఎక్విప్మెంట్ లో ఉండే బ్యాలెన్స్ అనేది ఏ వాల్యూ అవుద్ది? అక్యుములేటివ్ డిప్రిసియేషన్ సపరేట్ గా ఉంటే కాస్ట్ వాల్యూ. Value. అంటే ఎక్విప్మెంట్ లో వాడు ఇచ్చినటువంటి 22,50,000 అనేది ఏంటన్నా కాస్ట్. Cost value. దానికి సంబంధించిన ప్రధాన డిప్రిసియేషన్ ఎంత అన్న? 14 lakhs. Oh, yes, sir. బుక్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాం? కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్ ఇస్ నోన్ యాజ్ Book value. book value. What is the book value of the equipment? 22 lakhs. 22 lakhs minus 14 lakhs. Ante. Minus 14 lakhs. That equals to 8,50,000. Yes, sir. మంచి కూడా ఈజీ అయిపోయింది. Yes, sir. ఏం పర్వాలేదు. సో ఇంకతో మనం ఆపుదాం నాన్న. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 14 కాన్సెప్ట్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు అన్న. రీవాల్యుయేషన్ కాన్సెప్ట్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. Okay, sir. రైట్. సో దీంతో మనకి కాన్సెప్ట్స్ మెథడ్స్ కంప్లీట్ అయినాయి. వాటి మీద సమ్స్ కంప్లీట్ అయినాయి. సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ క్లాస్ లో మనం ప్రావిజన్ డిప్రిసియేషన్ మీద ఒక సమ్ సాల్వ్ చేయాలి. అక్యుములేటివ్ డిప్రిసియేషన్ మీద ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 ఉంది, అది సాల్వ్ చేయాలి. దాంతో పాటుగా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ మెథడ్ చేంజ్ అయితే ఏం చేయాలి, రీవాల్యుయేషన్ జరిగితే ఏం చేయాలి, యూస్ఫుల్ లైఫ్ మారితే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేయాలి. మాక్సిమం ఇవాళ ఈవినింగ్ క్లాస్, రేపు మార్నింగ్ క్లాస్. రేపు క్లాస్ తో మనకి డిప్రిసియేషన్ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. రైట్ అన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.